తెలంగాణలో బీజేపీ భారీగా పుంజుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో డీలా పడిన కమలదళం పార్లమెంట్ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో సీట్లు సాధిస్తోంది. ఇప్పటివరకు 8 స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు మెజారిటీలో ఉన్నారు. ఆదిలాబాద్లో గోడెం నగేష్, కరీంనగర్లో బండి సంజయ్, నిజామాబాద్లో ధర్మపురి అరవింద్, మెదక్లో రఘునందన్ రావు, మల్కాజ్గిరిలో ఈటెల రాజేందర్, సికింద్రాబాద్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, చేవెళ్లలో కొండా విశ్వేశ్వరరెడ్డి, మహబూబ్ నగర్లో డీకే అరుణ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక మల్కాజ్గిరిలో ఈటెల రాజేందర్ 2.5 లక్షలకు పైగా ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. కరీంనగర్లో బండి సంజయ్ 1,00,000, నిజామాబాద్లో ధర్మపురి అరవింద్, చేవెళ్లలో 1,00,000కు పైగా లీడింగ్లో ప్రస్తుతం కొండా విశ్వేశ్వరరెడ్డి కనిపిస్తున్నారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ తన పట్టు నిలుపుకుంటే అనూహ్యంగా తెలంగాణలో బీజేపీ కూడా బలపడింది. కాంగ్రెస్ 8 స్థానాల్లో ముందంజలో కొనసాగితే కమలం పార్టీ అభ్యర్థులు 8 చోట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇక మెదక్లో గెలుస్తామని ధీమా పెట్టుకున్న బీఆర్ఎస్ కు షాక్ తగిలింది. మెదక్లో కూడా బీజేపీ విజయం దిశగా సాగుతోంది. ఇక హైదరాబాద్ స్థానంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ తన పట్టు నిలుపుకున్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తన మార్క్ చూపించింది. గత ఎన్నికల్లో 3 మాత్రమే సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ ఈసారి 8 సీట్లలో విజయం దిశగా సాగుతోంది. ముఖ్యంగా దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ తన మార్క్ చూపిస్తూ రికార్డు స్థాయిలో మెజారిటీ దిశగా దూసుకెళ్తోంది. నల్లగొండ పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి రికార్డు స్థాయిలో 5 లక్షలకు పైగా మెజారిటీలో ఉన్నారు. ఖమ్మంలో కాంగ్రెస్ అభ్యర్థి రఘురాం రెడ్డి 4 లక్షలు పైగా మెజారిటీలో ఉన్నారు. మహబూబాబాద్లో మాజీ మంత్రి బలరాం నాయక్ 3 లక్షలకు పైగా ఆధిక్యంలో ఉన్నారు. భువనగిరిలో చామల కిరణ్ కుమార్ రెడ్డి 1,30,000కు పైగా ఆధిక్యం సాధించి విజయం దిశగా సాగుతున్నారు. పెద్దపల్లి, జహీరాబాద్, వరంగల్ స్థానాల్లో కూడా కాంగ్రెస్ విజయం దిశగా సాగుతోంది. బీజేపీ కార్యాలయం దగ్గర ఉన్నారు మా కరెస్పాండెంట్ విక్రమ్, లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. తెలంగాణ లోక్సభ ఫలితాలకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అడుగుదాం. విక్రమ్, చెప్పండి, బీజేపీ ఏకంగా ఎవరైతే ఫేసెస్ ఆఫ్ బీజేపీగా తెలంగాణలో చెప్తున్నారో వాళ్ళందరూ నెగ్గుతున్నారు. దట్టు క్లియర్ మెజారిటీతో గెలుపొందుతున్న దృశ్యం, అంటే భారీ మెజారిటీతో కూడా వాళ్ళు గెలుపొందుతున్నారు. ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి మీ దగ్గర? ఖచ్చితంగా తెలంగాణకు ఎవరైతే బీజేపీ ఫేసెస్ అనుకున్నారో వారంతా కూడా గెలుపు దిశగా ముందుకు వెళ్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. మనం చూసుకోవచ్చు, ఇప్పటికే 8 స్థానాల్లో ఆధిక్యత కొనసాగుతుంది. నిజామాబాద్కు సంబంధించి ఇప్పుడే ఫలితం వెలువడింది. ధర్మపురి అరవింద్ 1,25,000 మెజారిటీతో గెలుపొందారు, ఘన విజయం సాధించినట్లు చెప్పడం జరిగింది. అదేవిధంగా మిగతా స్థానాల్లో కూడా, మిగతా 7 స్థానాల్లో కూడా దాదాపుగా విజయం దిశగా బీజేపీ ముందుకు వెళ్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. సికింద్రాబాద్లో చూసుకుంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి ఇక్కడ 60,000 పైచీలకు మెజారిటీతో కొనసాగుతున్నారు. అదేవిధంగా మల్కాజ్గిరి స్థానానికి సంబంధించి ఈటెల రాజేందర్ 2 లక్షల పైచీలకు మెజారిటీతో ఆధిక్యత ఉన్నారు. అదేవిధంగా చేవెళ్ల పార్లమెంటుకు సంబంధించి కొండా విశ్వేశ్వరరెడ్డి 1,20,000 మెజారిటీతో ముందుకు వెళ్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా మహబూబ్ నగర్లో స్వల్ప మెజారిటీ 15,000 ఆధిక్యతతో డీకే అరుణ ముందంజలో ఉన్నారు. అదేవిధంగా మనం చూసుకోవచ్చు, బండి సంజయ్ కూడా 1,60,000 మెజారిటీతో ముందంజలో ఉన్నారు, ఆధిక్యతతో ముందుకు వెళ్తున్న పరిస్థితి. అదేవిధంగా ఆదిలాబాద్లో గోడెం నగేష్ కూడా 60,000 మెజారిటీతో ముందుకు వెళ్తున్నారు, ఆధిక్యతతో ఉన్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా ఈ 8 స్థానాలకు సంబంధించి బీజేపీ గట్టి పోటీ ఇచ్చి ఆధిక్యతతో బయటపడే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా మిగతా 8 స్థానాల్లో కూడా పూర్తిగా మనం చూసుకోవచ్చు, బీజేపీకి పూర్తి స్థాయి క్యాడర్ లేకపోయినప్పటికీ అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఒక దశలో 8 స్థానాలకే పరిమితమై చాలా డీలా పడిన పరిస్థితి అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల నాటికి ఒకసారిగా పుంజుకుంది. అభ్యర్థులను ముందుగానే ప్రకటించడం బీజేపీకి కొంతవరకు కలిసి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎవరైతే పార్లమెంట్ అభ్యర్థులు ఉన్నారో వారంతా కూడా బలమైన అభ్యర్థులు కావడంతో బీజేపీ విజయం దిశగా ముందుకు వెళ్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. కిషన్ రెడ్డి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా, కేంద్ర మంత్రిగా గత 2019 ఎన్నికల్లో చూసుకుంటే 4 పార్లమెంటు సభ్యులు బీజేపీ నుంచి గెలిచారు. ఈసారి అదనంగా మరో 4 గెలిచే అవకాశాలు ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి ఉంది. రెండోసారి పార్లమెంట్ సభ్యులుగా కిషన్ రెడ్డి గెలవబోతున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. 60,000 పైచీలకు మెజార్టీతో ఆయన ఆధిక్యతకు ఉన్నారు. అదేవిధంగా ఈటెల రాజేందర్ మొదటిసారిగా పార్లమెంట్ సభ్యులుగా గెలవబోతున్నారు. 2 లక్షల పైచీలకు మెజార్టీతో ముందంజలో ఉన్నారు. అదేవిధంగా మనం చూసుకోవచ్చు, మల్కాజ్గిరిని ఒక లక్ సీట్గా చెప్పుకుంటారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి కోడంగల్లో ఓడిపోయిన తర్వాత 2018 ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఓడిపోయిన తర్వాత 2019 పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్గిరి నుంచి ఎంపీగా గెలిచారు. అదేవిధంగా 2023 ఎన్నికల్లో హుజురాబాద్, గజ్వేల్ 2 స్థానాల్లో ఓడిపోయిన ఈటెల రాజేందర్ మల్కాజ్గిరిలో ఎంపీగా దాదాపుగా 2 లక్షల పై
చీలుకు ఆధిక్యతతో ముందుకు వెళ్తున్నారు. విజయం దాదాపుగా ఖాయమైందని స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి ఉంది. ఇక నిజామాబాద్లో ధర్మపురి అరవింద్ కూడా రెండోసారి పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికైనట్లు స్పష్టంగా అర్థమవుతుంది. మొత్తంగా 8 స్థానాలు గతంలో కంటే 4 స్థానాలు గెలిచారు. మరో 4 స్థానాలు అదనంగా గెలుస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. బిందు. ఓకే విక్రమ్.